యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు అని పక్కింటి వాళ్ళు మనల్ని అడిగితే మనం వారికి విపులంగా చెప్పాలి. ఆయన దేవుడు అని ఒక్క మాటతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అందుకే నేను 3 పాయింట్లు పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. 3 పాయింట్లు. యేసుక్రీస్తు వారు ఎవరన్న ప్రశ్నకి 3 జవాబులు మాట్లాడుకున్నాం. మొదటిది, యేసుక్రీస్తు వారు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చిన పాపుల రక్షకుడు. రెండో జవాబు, యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన బోధించిన బోధంతా దేవుని రాజ్య సువార్త, రాజ్య సువార్తను బోధించాడు. అది రెండో పాయింట్. యేసుక్రీస్తు వారు ఎవరంటే రాజ్య సువార్తను మాత్రమే బోధించాడు, అద్భుతాలు చేతులతో చేశాడు. రాజ్య సువార్త అంటే ఏంటో, రాజ్యం అంటే ఏంటో మీకు వివరంగా చెప్పాను నేను. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న వాటంతటినీ రాజ్య సువార్త అంటారు. దేవుని రాజ్యం అంటే పరలోకంలో ఉన్న దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఎలా జీవించాలని కోరుకున్నాడో అలా బ్రతుకుతున్న భక్తిపరుల సమూహాన్ని అంతటిని కలిపి దేవుని రాజ్యం అంటారు. ఆ దేవుని రాజ్యాన్నే సార్వత్రిక సంఘం అని కూడా అంటారు. తర్వాత మూడోది, దేవుని బిడ్డలారా, మూడోది ఏం చెప్పామంటే చెప్పన్నా, మూడోది ఏం చెప్పాము? యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల లేదా లోక పాప పరిహారార్థ బలి పశువు. యేసుక్రీస్తు వారు లేకపోయి ఉంటే మానవుడికి పాపక్షమాపణ లేదు. ఆయన రక్తాన్ని కార్చకుండా సిలువ త్యాగం చేయకుండా ఉండుంటే ఏ మనిషికి రక్షణ లేదు. ఆయన వలననే మనం రక్షించబడ్డాం. ఆయన వలననే ఈరోజు మనకి ఇంత రక్షణ దొరికింది. కాబట్టి యేసుక్రీస్తు వారు వధించబడిన లోక పాప పరిహారార్థ బలి పశువు. అంతవరకు పోయిన వారం మనం ప్రియులారా మాట్లాడుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనందరి కోసం వధించబడిన ఆ లోక పాప పరిహారార్థ గొర్రె పిల్ల రక్తంలో కడగబడి ఆయన శిలువ త్యాగాన్ని నమ్మాలి, మారు మనసు పొందాలి. నమ్మడంలో 3 అంశాలను చెప్పాను నీకు పోయిన వారం. నమ్మడంలో మారు మనసు ఉంది, చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడటం ఉంది. మూడోది బాప్తిస్మం, నమ్మి బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందకుండా యేసు ఎవరో తెలియకుండా అక్క ఒకసారి అక్క సుమిత్ర అక్క కూర్చో పక్కన మీకు ఇబ్బంది పడుతున్నా, కుర్చీలో కూర్చో పక్క వెనక్కి వెళ్ళి. యేసు ఎవరో తెలియకుండా మనం మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోవటం లెక్కలోకి రాదని పోయిన వారం చెప్పాం. ఇంతవరకు అయింది కదా. ఇప్పుడు నాలుగో జవాబు యేసుక్రీస్తు వారు ఎవరు, ఈ 2 ఈరోజు పూర్తి చేసేద్దాం త్వరగా లేట్ లేకుండా. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మనకి పరిశుద్ధాత్మని ఇచ్చి వెళ్ళినవాడు అన్నారు. దేవుడు వెళుతూ యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. లోకా సువార్త 1:35 త్వరగా తీసి చదవాల. లోకా సువార్త 1:35 ఏముందంటే అక్కడ, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకోసం చూడండి ఒకసారి. లోకా సువార్త 1:35 ఏముంది? చాలా మంచిది, షబాష్, బాగా చదివారు. అమ్మ దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జాడ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ అన్నమాట. మరియతో కన్య అయిన మరియతో దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. అమ్మా, పరిశుద్ధాత్ముడు నిన్ను, శ్యాము సైలెంట్గా ఉండరా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకున్నప్పుడు నీ గర్భంలో ఒక పిండం రూపించబడుతుంది, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు, అతను రక్షకుడైన యేసు అని చెప్పిందనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన ఆమె గర్భసంచిలో పిండం ఏర్పడుతుంది. బాగా వినండి. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ తయారు చేశారు. టెక్నాలజీ ఎట్లా అయిందంటే తల్లి గర్భము లాంటి మిషన్ తయారు చేస్తున్నారు. తల్లి గర్భము లాంటి మిషన్ తయారు చేసి ఆ మిషన్లోనే పిండాలు ఏర్పాటు చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది బాగా. ఒక మిషన్లోనే పిండాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఒక స్త్రీ గర్భంలో ఎందుకు పిండం పెరగదు? ఆయన దేవుడు కదా.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఒక పిండం ఆమె గర్భంలో ఏర్పడింది. అది గుర్తుపెట్టుకోండి. లోకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ కనపడతాడు మనకి. పరిశుద్ధాత్మ దేవుని గురించి టకటక లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చూడండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. ఇక్కడ మొట్టమొదటిసారి మరియమ్మతో మాట్లాడేటప్పుడు దేవదూత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నీ గర్భంలో ఒక శిశువు పెరుగుతాడు, ఒక పిండం ఏర్పడుతుంది, నువ్వు కుమారుని కంటావు. ఇప్పుడు ఆయన కుమారుడు పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, 30 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు యోర్దాను నదిలో. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర ఆ బాప్తిస్మం తీసుకొని ఎక్కి వస్తూ ఉండగా నదిలో నుండి పావురము వలె పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంతో యేసుక్రీస్తు వారి మీదకి దిగి వచ్చాడని రాయబడింది. తర్వాత యోహాను సువార్తలోకి వెళ్ళండి. ఇంకా మీకు మళ్ళీ డౌట్లు ఉండకూడదు పరిశుద్ధాత్మ గురించి, ఇంకా డౌట్లు ఉండకూడదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం రాసుకోండి, మిస్ కావద్దు త్వరగా. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మరొక సమాచారం ఉంది. అక్కడ 7:39 ఏముంది అక్కడ? అది తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ, అదిగో పరిశుద్ధాత్మ గురించి, పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడి ఉండలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి వచ్చిన తర్వాత ఆయన మహిమపరచబడతాడు. సమాధి నుంచి లేస్తే ఆయన మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆయన ఇంకా రాలేదు అని చెప్తున్నాడు అన్నమాట. భూమి మీదకి ఇంకా రాలేదు. యేసుక్రీస్తు వారి మీదకి మాత్రమే శరీరాకారం దిగొచ్చాడు. తర్వాత 20వ అధ్యాయం దగ్గర 20వ అధ్యాయం దగ్గరికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంతో భూమి మీదకి ఇంకా దిగి రాలేదు ప్రత్యక్షంగా. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చదువుతుందన్న. అదిగో యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పి వారితోటి వారి మీద ఊదాడని రాయబడింది. చక్కని మాట. ఆయన అలాగూ చెప్పి వారికి అదేమా 22 కదా, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. అంటే నేనేం చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చి వెళ్ళిన వాడు. విక్టోరియా అక్క, యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చి వెళ్ళాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవనని చెప్పాడు మనకు యేసయ్య. నేను వెళ్ళిపోతున్నానని మీరు ఎవరు దిగులు పడద్దు, ఆనాడు శిష్యులతో చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నానని మీరు దిగులు పడద్దు, నేను వెళ్ళిపోవడం మంచిది, నేను వెళితేనే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు, నేను వెళ్ళి పంపిస్తా. ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని సర్వ సత్యం నడిపిస్తాడు అని కొన్ని మాటలు చెప్పాడు అనమాట. ప్రియులారా, ఇప్పుడు లాస్ట్లో ఇక ఆయన వెళ్ళిపోతాడు అనగా శిష్యుల మీద ఊదుతున్నాడంట. ఒక గదిలో శిష్యులందరి మీద ఊదాడు. ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. ఇప్పుడు అపోస్తలుల గారి పక్కనే 1వ అధ్యాయం 4-5 వచనం చూడండి. 4-5 వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. ఒలీవ కొండ మీద శిష్యులు కలుసుకొని చెప్తున్నాడు ఈ మాట. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అంటే నా వలన మీరు విన్నారు తండ్రి యొక్క వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటి? పైనుండి శక్తి పొందే వరకు అని. పరిశుద్ధాత్మ దేవుడి గురించి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. తర్వాత 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. పిల్లరా, తర్వాత 12వ వచనం చూడండి. అప్పుడు వారు ఒలీవల వనం అనబడినటువంటి కొండ నుండి యెరూషలేము తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపం ఉంది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. పిల్లలు అక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి. మొత్తం 120 మంది. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు చెప్పారు ఇక్కడ, మీరు బయటికి వెళ్ళొద్దు, సువార్తకి సేవకు మీరు బయటికి వెళ్ళొద్దు పైనుండి శక్తి పొందేదాకా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు పొందుకునే వరకు మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ప్రార్థన చేస్తూ ఉండని చెప్పాడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సమాధిలోంచి లేచిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు. తన శిష్యులకు ఎన్నో మార్లు కనబడ్డాడు, మాట్లాడాడు, వారు అన్నీ నేర్పించాడు. ఆయన ఇప్పుడు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు 40 రోజుల తర్వాత. ఆయన ఒలీవల కొండ మీద నుండి ఆకాశమునకు ఆరోహణం అయిపోయిన ఆ రోజు మొదలుకొని 10వ రోజు, అంటే కరెక్ట్గా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన కాడి నుంచి 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినాన
2వ అధ్యాయం 1-4 వచనాల ప్రకారం పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్న శిష్యుల మీదకి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి వారి మధ్యలోనికి వచ్చి వారికి వినబడుతూ ఉండగా, బలమైన గాలి వంటి ధ్వని, అగ్ని నాలుకలు వారికి కనబడి వారి మీద వ్రాలగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షంగా భూమి మీద అడుగుపెట్టాడు. అప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. 16 దేశాల నుంచి వచ్చిన ఇశ్రాయేలీలకు అర్థమయ్యేట్లుగా వారి భాషలు, అన్య భాషలు మాట్లాడారు. దేవుని అద్భుత కార్యాలు మరి వారికి వివరించారు. పేతురు గారు లేచి నిలబడి కొద్ది వాక్యం చెప్పాడు. ఒకేసారి 3000 మంది మార్చబడ్డారు. మొట్టమొదటి సంఘం ప్రారంభించబడింది పెంతెకోస్తు పండుగ దినాన. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరు? మనకేమి ఇచ్చి వెళ్ళాడు? పొత ఎవరిని ఇచ్చిపోయాడు? పరిశుద్ధాత్మ దేవుని. మీరు ఎడ చూస్తున్నారంటే ఆయన ఎవరినో ఇచ్చిపోతే మనకెందుకయ్యా? ఆయన ఎవరినో ఇచ్చిపోతే మనకెందుకు? అసలు మీకు పరిశుద్ధాత్మ దేవుని విలువ తెలియకపోతే మనం భక్తి కూడా సంపూర్ణంగా చేయలేమక్క. కాబట్టి మీకు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక 2-3 వారాల క్రితం వివరంగా చెప్పాను. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని చెప్పిన తర్వాతే మీకు యేసుక్రీస్తు వారు ఎవరని చెప్తున్నా. లాస్ట్లో చెప్తా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో. బిడ్డలారా, ఒకసారి గుర్తు చేస్తాను మీకు. యేసుక్రీస్తు వారు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు ఇచ్చి వెళ్ళినట్టు చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు ముందు చెప్పేశాను. ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్తా. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఎందుకు ఇచ్చేలేడంటే, నంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తనలో కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి మీదకి దిగి వచ్చాడా, దిగి రాలేదా? చెప్పాలి. మనము కూడా బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలోకి మొట్టమొదటిసారిగా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం పొందకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచే కార్యం చేస్తాడు కానీ లోపలికి రాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలోకి రావాలంటే, నీ గుండెల్లోకి రావాలంటే, బాగా వినండి, తండ్రి అయిన దేవుడు ఆకాశంలో పరలోకంలో ఉన్నాడు. ఎవరికి కనబడలా, ఇంతవరకు ఆయన ఎవరు చూడలా. అది కూడా చూపిస్తాం మీకు బైబిల్లో. ఇంతవరకు తండ్రి అయిన దేవుడిని ఎవరు కళ్ళతోటి చూడలేదు, కుమారుడైన యేసుక్రీస్తు వారు తప్ప. మరలా వేరు అనుకోవద్దు, ముగ్గురు ఒక్కరే, ఒక్క దేవుడు 3 రూపాలలో 3 వ్యక్తిత్వాలు కలిగి ఆయన లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు తప్ప తండ్రిని ఎవరో చూడలేదని బైబిల్ చెప్పింది. వదిలేయండి ఆయన్ని. ఆయన మహా సృష్టికర్త, ఆయన మహా జ్ఞాని, ఆయన అన్ని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్స్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు భూమి మీదకి వచ్చి. ఓకే, తండ్రిది అయిపోయింది. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. ఇప్పుడు దాకా ఆయన ఏం చేశాడు భూమి మీద? 5 చేశాడు. ఇప్పుడు 4వది మాట్లాడుకుంటున్నాం మనం. ఆ తర్వాత ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని వెళుతూ యేసుక్రీస్తు వారు మనకు ఆయన పరిశుద్ధాత్మ దేవుని గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఇచ్చి వెళ్ళాడు. బైబిల్లో ఇంకో మాట కూడా రాయబడింది, సంచకరువుగా అనే పదం రాశారు పత్రికల్లో పౌలు గారు. సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చి వెళ్ళాడంట దేవుడు. సంచకరువు అంటే అర్థం ఏందన్న బంధమేనా? సంచకరువు అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు కొనేటప్పుడు లేదా ఏదో ఒక వస్తువుని మనం కొనాలనుకున్న అడ్వాన్స్ అంటారు ఇంగ్లీష్లో. అడ్వాన్స్ ఇస్తాం కదా. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు సంచకరువు ఇచ్చి వెళ్తాం అని వాడేవాళ్ళు. సంచకరువు కానీ ఇస్తే ఇంకా ఆ వస్తువుని వేరే వాళ్ళకి అమ్మకూడదు. యోనా అన్న, నేను తెలుగు మాట్లాడుతున్నానా హిందీయా? డేవిడ్, సంచకరువు అర్థమైంది కదా. సంచకరువు ఇవ్వడం అంటే అడ్వాన్స్ ఇవ్వడం. దేవుడు భూలోకం నుంచి పరలోకానికి యేసుక్రీస్తు వెళుతూ మనకు అడ్వాన్స్ ఇచ్చేలేడు. ఏ అడ్వాన్స్? ఈ బిడ్డ నా బిడ్డ, ఇక ఈ బిడ్డ మీద సైతానికి ఇంక సంబంధం లేదు, ఈ బిడ్డ నాది, రేపు వచ్చి మరలా ఈ బిడ్డ నేను తీసుకెళ్తా అని ఆ సంచకరువు ఆత్మ రూపంలో ఇచ్చాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు అడ్వాన్స్ కట్టినట్టు. బాగా అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో లేకపోతే రేపు పరలోకానికి మనం వెళ్ళటానికి మనకు అడ్వాన్స్ కట్టినట్టు కాదు. అర్థమైందా? అర్థమైంది. చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. కాస్త మన బిడ్డలకు ఇంకా చెప్పాలా. యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడిని అడ్వాన్స్గా సంచకరువుగా ఇచ్చేలేడు. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడిని తమలో కలిగి ఉంటారో వారికి యేసుక్రీస్తు వారు అడ్వాన్స్ కట్టాడు. ఎందుకని? రేపు మరలా వస్తాను. ఎవరికైతే అడ్వాన్స్ కట్టానో అంటే ఎవరైతే తమలో పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారో వాళ్ళని పరలోకం తీసుకెళ్తారు. రేపు అందరినీ కాదు, సంచకరువు కట్టిన వాళ్ళని మాత్రమే.
అడ్వాన్స్ ఎవరికైతే కట్టాడో యేసుక్రీస్తు వారు, అంటే అడ్వాన్స్ రూపంలో ఉన్నటువంటి సంచకర రూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే నివాసం చేస్తాడో వాళ్ళను మాత్రమే రేపు పరలోకం ప్రభు తీసుకెళ్తాడు. సంచకరు లేని వాళ్ళందరూ ఆగిపోతారు. ఆత్మ లేదు, ఆ కేకలేంది, ఆ పాటలేంది, ఆ సౌండ్లేంది, ఆ సపట్లేంది, చిన్న గొట్లేరా. నేను భాషలకు మాత్రమే విరోధిని, ఆరాధనకు విరోధిని కాదు. గడబడ లేనిపోయిన మాటలు మాట్లాడతారని కానీ అటు కావాలని మాట్లాడొద్దు. నాలాగా నిమ్మలంగా ఒక్క రోజు చెప్పి మాట గమ్ముగిపోండి, అది కూడా ఇస్తాను మీకు. లూప్ వదులుతుండ నాలాగా 2 మాటలు మళ్ళీ ఎగిరి తొక్కకూడదు, వాళ్ళని మళ్ళీ అట్లా గలబాలు చేయకూడదు, లిమిట్గా. అంతేగాని అందరు అది ఇప్పుడు లేదు, అంత తీసేసాడు దేవుడు. చాలామంది మారిపోయారు ఇప్పుడు. ఆరాధన లేదంటే మాత్రం ఒప్పుకోను. ఆరాధనలో పుట్టి పెరిగిన రక్తం ఇది, ఆమె చెప్పండి గట్టిగా. ఆరాధన లేకపోతే చచ్చిపోతాం. అసలు దురాత్మలు కేకలేయాలంటే, దయ్యాలు పారిపోవాలంటే ఆరాధన. ఆరాధనకు మొట్టమొదటి పెట్టింది పేరు మన దావీదు గారు. ఆమేనండి. ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గర లేదా ఆయన ఇంట్లో, ఆయన కోటలో దేవుని మందసాన్ని గుడారం వేసినప్పుడు ప్రతి పూట, ప్రతి గడియ, ప్రతి గంట ఆరాధనే. పాటలు పాడేవాళ్ళని, చప్పలు కొట్టేవాళ్ళని, తాళాల వాయి అందరు నియమించేశాడు ఆయన. వాళ్ళ షిఫ్ట్లో వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతుండాలి యాజకులు. ఎప్పుడు ఆరాధన దేవునికి. సరే, ఆరాధన అటాపుదాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు వారు మనకు ఎందుకు ఇచ్చెళ్ళాడు? నంబర్ 1, యేసుక్రీస్తు వారు తనలో కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్దామని ఇప్పుడుదా చెప్పే మీకు నేను. మనందరిలో సంచకరువు ఉంది. మనందరిలో సంచకరువులాగా పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు కట్టిన అడ్వాన్స్ డబ్బు నీ లోపల ఉంది. కాబట్టి నువ్వు యేసుకు చెందిన దానివి. సాతానుకి నీకు సంబంధం లేదు. సాతానుగా నేనేం చేయలేడు. రేపు యేసు ప్రభువు వచ్చినప్పుడు సమాధుల్లో నుంచి నేను లేపుకొని తీసుకెళ్తాడు. ఇంతవరకు అర్థమైందంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంచకరువు అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన శరీరంలో ఉంటాడో, అదే సంచకరువుని తనలో కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాలు ఎంత పరిశుద్ధంగా జీవించాడో. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మోహపు చూపులు చూడలేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా చిన్న అక్రమం కూడా చేయలేదు. యేసుక్రీస్తు వారికి ఇంత పాపం కూడా అంటలేదు. మనిషా కాదా? యేసుక్రీస్తు మనిషిలాగా వచ్చాడా? ఆత్మలాగా వచ్చాడా? మనిషే కదా. మనలాంటి మనిషే. ఆయన మన వంటి నరుని స్వభావంలో పాలివాడుగా, ఆయన మనలాంటి మనిషి, మానవుడే, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడని వాక్యం రాయబడింది. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, యేసుక్రీస్తు వారి పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతని మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. తండ్రి అనే దేవుడు ఎవరు కనపడలా, ఆయన ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు వారిని ఆనాటి ప్రజలు కళ్ళతో చూశారు అంతే. యేసుక్రీస్తు వారు వాళ్ళ లోపలికి వెళ్ళాలా, ఆయన మనిషి కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడే 3వ వ్యక్తి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల లోపలకు దూసుకుపోతాడు. వేసున్నాము ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు మన గుండె లోపలికి దూసుకెళ్ళిపోతాడంతే. ఎప్పుడు? బాప్తీసం పొందిన తర్వాత. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉన్న మాట, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మ వరం. పెళ్లి బాప్తీస్మాలు చల్లవని పోయిన వారం చెప్పా. తెలిసి తెలియక ముందు బాగా చల్లవు అంటే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో నేను, నువ్వు బాప్తీసం పొందే నాటికి యేసుక్రీస్తు నా దేవుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారానే నాకు నీతి కలిగింది. ఈరోజు ఈ పరిశుద్ధత యేసయ్య వల్ల నాకు దొరికింది. ఆయన చనిపోయింది నా కోసమే. ఆయన లోక పాపంలో మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన కోసం నేను బ్రతకాలన్నా ఉద్దేశంతో కనుక నువ్వు ఆ రోజు బాప్తీసం తీసుకో ఉండుంటే ఇంక నీకు ఎవరి దగ్గర బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మా సినిమా తీసుకోమనింది, మా తాత తీసుకోమన్నాడు, మా అవ్వ తీసుకోమనింది అని కానీ తీసుకో ఉంటే నీకు చెల్లువాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు కాబట్టి నీ నోట్లో అన్ని బూతులు వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు కాబట్టి అంత విపరీతమైన మోహపు చూపులు చూడగలుగుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నీలో లేడు కాబట్టే అక్రమాలకు అలవాటు పడిపోయాం. నీలో నాలో లేడు కాబట్టే గంటల పాటు ఫోన్ దగ్గర ఉండిపోతున్నాం. నీలో నాలో లేడు కాబట్టే బూతులు విపరీతంగా ఇష్టానుసారంగా తిట్టగలుగుతున్నాం. నీలో నాలో లేడు కాబట్టే ప్రజల్ని బాధ పెడుతున్నాం. నీలో నాలో లేడు కాబట్టే ప్రజల రక్తాన్ని జలగల్లాగా పిలుస్తున్నాం. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టే పైకి క్రైస్తవులుగా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా బాధపడుతూ ఉన్నాం మనందరి బిడ్డలరా. అయినా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనందరూ నశించిపోవటం ప్రభుకి. సంచకరువు పొందకపోతే రేపు దేవునికి నీకు సంబంధం ఉండదు బిడ్డ. నువ్వు సంచకరువు పొందాలి.
అంటే బాప్తిస్మాన్ని మరల హృదయపూర్వకంగా పొందాలా, తెలుసుకొని పొందాలి, మారు మనసు పొందాలి, పాపం విడిచిపెట్టి పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలకు దూసుకుపోతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఎంటర్ అవుతాడో అప్పుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధతకి సమానమైన పరిశుద్ధతగా నువ్వు బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరు? టక్కడగా చెప్పు. నెంబర్ 1 అది పర్ఫెక్ట్. 2 ఏం చెప్పారు మీరు? యేసుక్రీస్తు వారు తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించిన పాపుల రక్షకుడు. 2వది, యేసుక్రీస్తు వారు రాజ్య సువార్త మాత్రమే బోధించాడు. 3వది, యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోయిన, లోక పాపముల కొరకు పరిహారార్థమైన బలి పశువు, వధించబడిన గొర్రెపిల్ల. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాపక్షమాపణ. 4వది, యేసుక్రీస్తు వారు వెళుతూ మనల్ని అనాథలుగా వదలకుండా, ఆయన నమ్ముకున్న బిడ్డలు అనాథలుగా వదలకుండా మనకు సంచ కరువుని ఇచ్చి వెళ్ళినవాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కోసం ఇచ్చి వెళ్ళినవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఎందుకు ఇవ్వబడ్డాడంటే, యేసయ్య ఎలాంటి పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధంగా మనం బ్రతకాలని మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడటానికి గలతీ పత్రిక 4:19 ఉందన్నమాట. గలతీ పత్రిక 4:19 ఉందన్నమాట. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు అని. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వబడ్డాడు. వీళ్ళారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 27 దాకా చదివితే అక్కడ మన బలహీనతల నుండి మన బలహీనతలను చూస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బలహీనతల్లో నుండి ఎలా బయటపడాలో మనకు సహాయం చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలా వద్దా? అమ్మలారా, నా కోసం ప్రార్థించవద్దు, మీకోసం, మీ కుటుంబాల కోసం, రేపు జరగబోయే సెమీ క్రిస్మస్ కోసం ప్రార్థన చేయండి. నా కోసం మీరు ప్రార్థించొద్దు. కళ్ళు తెరిచి కాస్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఎందుకు ఇచ్చి వెళ్ళాడంటే, ఆయన మన బలహీనతలు చూస్తాడు. అందరికీ పరిశుద్ధంగా బతకడం ఇష్టమే. ఇక్కడున్న కూర్చున్న ప్రతి బిడ్డకి దేవుని కోసం రోషంగా బతకడం ఇష్టం. ఎవరికి పాపంలో ఉండడం ఇష్టం లేదు. ఇక్కడ పాపంలో ఉండడం ఇష్టమైతే మీరు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు. మనందరికీ పరిశుద్ధంగా బ్రతకాలని ఇష్టం బిడ్డ. కానీ మన బలహీనతలు మనం లాగేస్తున్నాయి. మనం పడిపోతున్నాం, ఊరికే లాగేస్తున్నాడు వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కానీ వాడు లాగేస్తున్నాడు, సాతాను కూడా లాగేస్తున్నాడు మనల్ని. అప్పుడు ఎక్కడైతే మనం బలహీన పడుతున్నామో మనల్ని గమనిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలహీనత నుండి ఎలా బయటపడాలో కొన్ని విషయాలు మనకు నేర్పించి ఆ బలహీనత నుండి లేచి నిలబడి సాగిపోవడానికి మనలో ఉండి సహాయం చేస్తున్నవాడు పరిశుద్ధాత్ముడే. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన! మన పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతమైన దేవుడు! మన బలహీనతల్లో మనకు సహాయం చేసి ముందు నడిపించడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అందుకే ఆయన మనకి ఇచ్చి వెళ్ళాడు. పిల్లరా, యోహాను సువార్త 14:17 వచనం ప్రకారం ఆయన మనలోనికి వెళ్ళిపోతాడంట. మనలో లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి మనల్ని నడిపిస్తానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. గలతీ పత్రిక 5:22 ఆత్మఫలాలు ఉన్నాయి కొన్ని. గలతీ పత్రిక 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, ఇలా ఆత్మఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఫలిస్తాడనమాట. ప్రేమలో ఫలిస్తాడు, సమాధానంలో ఫలిస్తాడు, శాంతిలో ఫలిస్తాడు, విశ్వాసంలో ఫలిస్తాడు, సాత్వికంలో ఫలిస్తాడు, దీర్ఘశాంతంలో ఫలిస్తాడు. ఆత్మ ఫలాలు మనలో ఫలించాలంటే ఆయన మనలోనికి రావాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఆయన సంచకరు లోపలికి వెళ్ళిపోవాలా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు వెళుతూ మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మనకి ఇచ్చి వెళ్ళింది ఎందుకంటే మనలో ఆత్మ ఫలములు ఫలించాలని. తమ్ముడా, నిజంగా నీలో ప్రేమ ఉంటే పక్కవారి యొక్క నష్టాన్ని కోరుకుంటావా నువ్వు? నిజం చెప్పు. నీకేదైనా ఒకవేళ పక్కింటి వాళ్ళు నష్టం చేస్తే, దేవుడి తమ్ముడా, పక్కింటి వాళ్ళు ఒకవేళ నేను అపార్థం చేసుకుని తిడితే వాళ్ళు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇతరుల క్షేమాన్ని కోరుకుంటాం కదా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆత్మఫలాలు ఫలించాలి కదా. ప్రేమ ఉండాలి మొదటగా. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉన్నాడంటే ప్రేమ ఉండే వాళ్ళలోనే ఉంటాడమ్మా. ఆయన మెటికలు ఇచ్చే వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వేయించేవాళ్ళక మెటికలు ఇస్తారు. ప్రార్థనలు వేస్తే వాళ్ళు అట్టయిపోవాలి, వీళ్ళు ఎట్టయిపోవాలా చూసుకో, కావాలంటే వాళ్ళు ఎట్టయిపోతా చూసుకో, వాళ్ళు నా కళ్ళతో చూస్తా వాళ్ళు నాశనం. అసలు ఆ మాట అనలేరు మీరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మొట్టమొదటిగా మనలో ప్రేమ కనపడుతుంది. దయచేసి ఎవరి నష్టాన్ని ఎవరి నాశనాన్ని కోరుకోవద్దు.
మనము కీడుని ప్రేమతో జయించమని చెప్పాడు దేవుడు. కీడుని ప్రేమతోనే జయించాలి, కానీ కీడుని కీడుతో జయించకూడదు. మేలు చేయుట మానొద్దని, కీడు చేయుట మానివేయమని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎందుకు వచ్చాడంటే, మనలో ఆత్మ ఫలములు ఫలించేటట్లుగా మన లోపలికి వచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యం చెప్పింది. దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేకపోతే గణగణలాడు తాళం, మ్రోగుడు కంచు లాంటివాడే, కానీ అతని ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధతకి సమానమైన పరిశుద్ధత, ఆయన స్వరూపంలోకి మనం మారిపోతాం. అందుకే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మన బలహీనతల్లో మనకు సహాయం చేయడానికి ఉన్నాడు, మన లోపలను మనం నడిపించడానికి ఉన్నాడు. ఆత్మఫలములు ఫలించేటట్లు మనం చేయడానికి, ఈ 4 సహాయాలు మనకు చేయడానికి వెళుతూ వెళుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి వెళ్ళాడు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు పక్క మందిరాల్లో ఉంటల్లా విశ్వాసులా, మీరు వెళ్ళండి పక్క మందిరాల్లో విశ్వాస దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఎవరని అడగండి. మామూలుగా అడిగితే ఇంక మీకే అర్థమవుతాయి. తెలియదు పాపం, ఈ రోజుల్లో చాలామంది తెలియదు. చాలామందికి యేసుక్రీస్తు వారు ఎవరో వివరంగా తెలియదు. వాళ్ళకి చెప్పలేదు కాబట్టి తెలియలే. మీకు చెప్పినా కూడా మర్చిపోతే నన్ను ఏం చేయమంటారు? ఇంకెప్పటికీ మర్చిపోకూడదు బిడ్డరా. ఎందుకు నేను ఈ విషయాలను చెప్తున్నానంటే మీకు తెలియాలి. సార్ మేము చదువుకోలేను అన్న, మేము చదువుకోలేని వాళ్ళు మాకు ఎందుకన్నా ఏంటంటే కుదరదు. యేసు ఎవరో పూర్తిగా మనం ఎరుగుండాలి బిడ్డ. యేసుక్రీస్తు వారు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి వెళ్ళాడు. 4 లాస్ట్ మాట యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, స్థలము సిద్ధపరుస్తాను అని మనకు వాగ్దానం ఇచ్చి, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని మనకు అభయం ఇచ్చి వెళ్ళినవాడు. ఆమేన్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాడు? నేను మీకు ఏం సిద్ధపరుస్తాడంట? నాకే బాధ వేస్తుంది మిమ్మల్ని అడిగితే. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి, చదివేసి ప్రార్థన చేసుకుందాం. ఇంకా చదివేసి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు తీసుకొచ్చిందన్నా చదువు. అది నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తా. ఉన్నాయి అక్కడికి నేను ఎందుకు వెళ్తున్నానంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉనుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరమ్మా ఇంత బాధ్యత తీసుకునేది? పెళ్లి చేసుకున్న భర్త భార్యని బాగా చూసుకోవాలన్న జ్ఞానం లేకుండా పెరుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు భార్యకి అన్నీ సమకూర్చాలని జ్ఞానం లేకుండా రాశి రంపాన పెడుతున్నాడు భర్తలు. కొంతమంది భార్యలు భర్తను రాశి రంపాన పెడుతున్నారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను రాశి రంపాన పెడుతున్నారు. తెలియట్ల వాళ్ళ బాధ్యతలు లేని ఈ సమాజానికి బాధ్యత కలిగిన దేవుడిచ్చాడు అభయం. బిడ్డలారా, నేను వెళ్తున్నానని మీరు ఎవరు దిగులు పడద్దు. నేను ఎందుకు వెళ్తున్నానంటే, నా తండ్రి ఇంట ఉన్న అనేక నివాసాలలో కొన్ని నివాసాలని మీకు సిద్ధపరుస్తా. ఆమేన్ చెప్పండి. ఆ నివాసాలన్నింటినీ దేవదూతకు అలాట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా దేవదూతలు ఖాళీ చేపించేసి నా బిడ్డల కోసం, నా సంఘం కోసం, నా పెండ్లి కుమార్తె కోసం ఒక ఏరియాని, కొన్ని అపార్ట్మెంట్స్ని, లేకపోతే కొంత స్థలాన్ని సిద్ధపరుస్తా మీకోసం. ప్రత్యేకంగా నివాసాలు సిద్ధపరిచి మరలా వస్తా. ఆమేన్ చెప్పండి గట్టిగా. వస్తాడా రాడా? కొంతమంది ఏమంటారంటే, ఎప్పుడు వచ్చేదే 2000 సంవత్సరాలు అయింది, ఇంకెప్పుడు వస్తాడు? అదే బైబిల్లో ఉంది. ఎందువల్ల ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా మారు మనసు పొందని వాళ్ళు ప్రభు యొద్దకు రావాలని, నాశనం అయిపోవటం ప్రభు చిత్తం కాదు కాబట్టి వారు దేవుని మాట విని మార్చబడాలని దీర్ఘశాంతము గలవాడై అనేక మంది మారు మనసు పొందేటట్లుగా ద్వారం దగ్గరే వేచి ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. వస్తాడు ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ మన కోసం. ఎంత చక్కని మాట. నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకొని పోతా. అబ్బా, ఇదేం చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు ఎవరంటే, స్థలము సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చి, తిరిగి వచ్చి తీసుకెళ్తానని అభయం ఇచ్చి, మనల్ని ధైర్యపరిచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన.
మనలో అనాథలుగా వదల్లా. మనకు తోడు పెట్టేసాడు. ఎవరు చెప్పండి, ఎవరిని పెట్టేసాడు తోడు? ఎవరిని పెట్టిలేడు? పరిశుద్ధాత్మ దేవుడిని. ఆయన సంచకరువుగా మనకి ఇచ్చేయలేడు. ఇప్పుడు చెప్పండి, అందరూ పరలోకానికి వస్తారా? సంచకరువు కలిగి ఉన్న వాళ్ళతో మాత్రం పరలోకానికి వస్తారా? సంచకరువు కలిగి మాత్రమే. ఎవరిలైతే సంచకరువు ఉందో వాళ్ళే వస్తారు. సంచకరువు ఉన్నవాళ్ళు సేమ్ యేసు ప్రభు లాగా మారిపోతారు. సేమ్ యేసు ప్రభు వారు లాగే నడుస్తారు, అలాగే మాట్లాడతారు, అలాగే చూస్తారు. ఆయన ఎంత పరిశుద్ధులుగా ఉన్నాడో అంత పరిశుద్ధులుగా మనం కూడా ఎక్కాలా, ఎదగాల. బలహీనతల నుండి లేచి 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 అన్ని సరి చేసుకుని ఒకనాటికి గమ్యం చేరిపోవాలి. బిడ్డలారా, ఎంత చక్కని అద్భుతమైన మాటలండి. ఎంత బాధ్యత కలిగిన దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, తన సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగిన దేవుడు. పరలోకానికి తీసుకెళ్ళిపోతాం మనం రేపు. పరలోకంలో పాపం ఉండదు, పరిశుద్ధులు మాత్రమే ఉండే లోకం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు అక్కడ మన ఆత్మస్వరూపిగా ఆయన మనం చూస్తాం. ఈరోజు మన కళ్ళకి కనబడని పరిశుద్ధాత్మ దేవుడిని మనం అక్కడ ప్రత్యక్షంగా చూస్తాం. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు నివసించే చోటు. తండ్రిని చూస్తాం, కుమారుని చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడిని కన్నులారా చూస్తాం. బిడ్డ, ఇంతవరకు యేసయ్య ఎలా ఉన్నాడో మనకు తెలియదు, మనం చూడలే ఆయన్ని. కొంతమంది ఇలా ఉంటాడని గీశారు. ఇప్పుడు ఫోటోలు ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలు ఇలా ఉంటారని గీచిన ఫోటోలు అన్నమాట. సినిమాల్లో నటించిన వాళ్ళ ఫోటోలు వేస్తున్నాం మనం. చూడలా, అలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అసలు ఆయన ఎలా ఉంటాడో రేపు చూస్తాం. చూడాలంటే పరలోకం వెళ్ళాలి. బిడ్డలారా, ఈ లోకంలో తిండి లేకపోయినా, నివాసం లేకపోయినా, రోగాలతోటి లాజరు వలె దరిద్రంలో బతికినా, ఈ 70 సంవత్సరాలు ఓర్చుకుంటే మరణానంతరం పరలోక రాజ్యంలో మనం యేసయ్య ముఖాన్ని కన్నులారా చూస్తాము యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ధైర్యము కలిగి మనం భక్తి చేయాలి. ఇప్పుడు చెప్పబడిన ఈ 5 విషయాల్లో సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే మనల్ని నిజమైన క్రైస్తవులు అంటారు. చెప్పాలా, ఇప్పుడు మనం చెప్పుకున్న 5 విషయాల్లో సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న వాళ్ళని నిజమైన క్రైస్తవులు అంటారు. ఒకవేళ ఈ 5 విషయాలు అవగాహన లేకపోతే డూప్లికేట్ క్రైస్తవులు అన్నమాట. ఈ మాట అన్నందుకు బాధపడబాకండి. ఎందుకన్నానంటే డూప్లికేట్ అని, ఏదన్నా బాధ వచ్చింది అనుకోండి, ఈ 5 విషయాలు తెలియని వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఏం చేశాడో మాక అంటారు. ఈ 5 విషయాల్లో మనకు డెప్త్ లేదనుకో, ఏదన్నా సమస్య రాగానే ఊరకే కొనగతారు దేవుని మీద. ఒక భయంకరమైన శ్రమ వచ్చింది అనుకోండి, తట్టుకోలేక జారిపోతారు. కొందరు చూడండి, ఆ దేవుడు మాకేం చేయలా అంటే వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి పునాది లేదు, పునాది రాళ్ళు పడలా, వాళ్ళు పునాది మీద కట్టబడలా. యేసు ఎవరో వాళ్ళకి తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో వారికి తెలియదు, తండ్రి ఎవరో వారికి తెలియకపోవడం వల్ల, పునాది లేకపోవడం వల్ల, ఇసుక మీద కట్టబడటం వల్ల వాన వచ్చి వరదలు కొట్టి ఒక్కసారి ఇంటి మీద కొడితే కూలిపోయింది. ఈ 5 అనుభవాల్ని మీ మనసులో దాచుకోండి. ఇక ఎవ్వరు మిమ్మల్ని తాకలేనంతగా మీరు స్థిరపరచబడతారు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, వస్తానన్నవాడు రాక మానడు. ఒకానొక దినాన్ని వస్తాడు. అది మన రోజుల్లో వస్తాడా, మన తాత ముత్తాతల రోజుల్లో వస్తాడా, మన పిల్లల తరాల్లో వస్తాడా, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత వస్తాడా, మనకు అనవసరం. ఆయన రావడం లేట్ అయినా మనం పోవడం మాత్రం గ్యారంటీ. ఆయన రావడం లేట్ అయినా మనం పోవడం గ్యారంటీ. పోవాలంటే సంచకరువుని పెట్టుకుని పోవాలా. సంచకరువు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వెళ్ళకపోతే యేసయ్యకి నీకు సంబంధం లేదు. ఇంకొక షాక్ న్యూస్ చెప్పమంటారా మీకు? ఇంకొక షాక్ న్యూస్ చెప్పమంటారా? ప్రకటన గ్రంథం స్టార్ట్ చేస్తే చెప్తా మీకు. అమ్మ ఎందుకు ఆపానంటే కొంచెం నేను మళ్ళా రీసెర్చ్ చేస్తున్నా. నేను అనుకున్న వాటికంటే ఇంకా డెప్త్ సందేశం దొరికింది నాకు. అసలు చనిపోయిన తర్వాత మన పరదైస్ అంటాం కదా, పరదైసే పరలోకం అంటమ్మా. పరలోకంలో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇక వెయిటింగ్ రూము చెప్పారు పాప దైవజనులు. వాళ్ళు అనుకున్నారు అట్లా, పాప వాళ్ళకే తెలియదు కదా. కొన్ని ఆధారాలు చూపించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే చనిపోయిన క్షణమే మనకు తీర్పు తెచ్చబడిపోద్ది. కాకపోతే లెక్క అడగాలన్నమాట మనల్ని, ఎందుకు చేయలేదు నువ్వు అని అడగతాడు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరో, పాతాళంకి వెళ్ళే వాళ్ళు ఎవరో చనిపోయి మరణం దగ్గరే డిక్లేర్ అయిపోద్ది. ఇంకా ప్రత్యేకంగా మళ్ళా గ్రంథాలు తెచ్చి ఈ పాపం ఎందుకు చేసేవు అని కాదు అడగడానికి మనం రేపు తీర్పులో. బిడ్డలారా, విలువ అర్థం అవ్వాలి. మనం ఎంత పోగొట్టుకున్నామో, దేవుని ఎంత ఏడిపించామో, మనకిచ్చిన ఎన్ని అవకాశాలు మనం జార విడుచుకున్నామో, దేవుడు మన వల్ల ఎంత బాధపడ్డాడో అది తెలియడానికే తీర్పు అంతే. అంతేగాని అలా చేయకూడదు, నువ్వు ఎందుకు చేసావు అది అడగడానికి కాదు. అది ఆల్రెడీ అయిపోయింది. మరణం దగ్గరే మనకు తీర్పు తీర్చబడిపోద్ది. మనం పరిశుద్ధులం అయితే లాజర్ ఎలాగైతే అబ్రహాం రొమ్ముకి వెళ్ళిపోయాడో, అబ్రహాం రొమ్ము అంటే పరలోకానికి ఒకటేసారి వెళ్ళిపోతాం. మనం ఆమేన్ చెప్పండి గట్టిగా. పరలోకంలో నుంచి ప్రభు మరలా మనం తీసుకొని భూమి మీదకి వస్తాడు. తీర్పు ఎక్కడ చేస్తాడో, ఏమి లెక్కలు చెప్పుకోవాలో అవన్నీ మనకు తెలియదు కాబట్టి అటు పక్కన పెట్టండి.
పరలోకం మాత్రం గ్యారెంటీ. మరణం తర్వాత ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళిపోతాం. మరణం తర్వాత పాపులు పాతాళంలో అగ్నిలో కేకలు వేస్తా బాధపడుతున్నారు. వెంటనే నరకం అంతే, చనిపోయిన మరుక్షణమే నరకం. ఒక చోట్లో చీకట్లో పెట్టి తర్వాత నరకం కాదు, డైరెక్ట్గా నరకంలో పడిపోతున్నారంట. పాపంలో ఉంటే సంచకరువు లేకపోతే డైరెక్ట్ నరకమే. ఇక మళ్ళీ ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి అందరు నేసేది లేదు. ఆల్రెడీ కేకలేస్తూ ఉన్నారు అక్కడ. ధనవంతుడు కేకలు ఎట్లా వేస్తున్నాడు, అందరూ అగ్నిలో కేకలేస్తున్నారు. కాబట్టి లేట్ లేదు, కన్ను మూయటం, పరలోకమా నరకమా తెలిపోద్ది. యేసయ్య ఎప్పుడు వస్తాడో తర్వాత, ముందు మనం పోయేటప్పుడు ఎక్కడికి పోవాలి? యేసు ఎవరో నీకు తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం మనం. పరిశుద్ధాత్మదేవుడు ఎవరో తెలిస్తే జాగ్రత్తగా ఉంటాం. బిడ్డలారా, ఈరోజు యేసయ్య శరీరం దగ్గర రాబోతున్నావు. నువ్వు మరలా ఈ డిసెంబర్ నెల కోసం నువ్వు ప్రత్యేకంగా చేతులు ఇవ్వబోతున్నావు. అక్కడ ఉంచబడింది రొట్టె కాదు, యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఉంచబడినటువంటి బిడ్డలారా యేసుక్రీస్తు శరీరమే. ఎందుకు ఆ శరీరం అలా విరవబడింది? ఎందుకు ఆ శరీరం అలా విరవబడింది? ఎందుకు రక్తం అలా కార్చబడిందంటే యేసుక్రీస్తు వారే మన కోసం తనంతట తానుగా తన రక్తాన్ని, తన శరీరాన్ని మనకిచ్చాడు, మన పాపములలో నుండి మనల్ని విడిపించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ ముయ్యండి, చెప్తున్నా. సిలువ ధ్యానం. యేసుక్రీస్తు వారు బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు మనకు సిలువ వేయబడ్డారంటే చెప్పాను కదా, ఆయన మనల్ని పాపంలో విడిపించడానికి. ఆయన రక్తం కారిస్తేనే మనకి పాపం నుంచి విడుదల. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు మనం క్షమాపణ అడగాలి. ఎవరెవరైతే దేవుని బాధ పెట్టారో, ఎవరెవరైతే దేవునికి ఇష్టమైన కార్యాల్లో ఉన్నారో, యవనసుడా ఇప్పుడు కాదు, టైం ఉంది నాకు అనుకుంటున్నావా? అటు పోయి రోడ్లో చూడు, ఎన్ని ఫ్లెక్స్లు వేస్తున్నారో. ఎన్ని ఫ్లెక్స్లు! ఏం ఫ్లెక్స్లు అయ్యి? పెద్ద కర్మ, చిన్న కర్మ, ఆదరణ కూడిక. యవనస్తులే, చిన్న పిల్లలు, 18-19 సంవత్సరాల వయసులో పిల్లలు బైక్ యాక్సిడెంట్లు అయిపోయి ఎన్ని ఫ్లెక్స్లో తెలుసా? టౌన్లో పిల్లలే తొందర చనిపోతున్నారు యాక్సిడెంట్లలో. తాగి డ్రైవ్ చేసి. నేను చెప్తున్నా, స్పాట్ జడ్జిమెంట్. చనిపోయిన వెంటనే నరకం అంతే. నరకం లేట్ లేదు, పరలోకం లేట్ లేదు, వెంటనే వెళ్ళిపోతాం మనం. ఇంకా నువ్వు సరి చేయబడకుండా ఇన్నిసార్లు బల్ల దగ్గరకు వస్తున్నా కూడా ఆ బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడి తెలియకుండా ఉంటే ఎట్లాగా? యేసయ్య నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ రక్తమందు నువ్వు విశ్వసించితేనే నువ్వు పాపంలోంచి బయట రాగలవు. బిడ్డలారా, మన పాపాల కొరకు ఎప్పుడో ఆయన వెల చెల్లించేశాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, అంతే. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ఎంత ఘోర పాపులైనా దేవుని బల్ల దగ్గర ఒప్పుకుంటే మొత్తం క్షమించబడతాయి. నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. మరలా చేయొద్దు. ఎక్కడ పడ్డావో లేచినప్పుడు మరలా పడిపోకుండా జాగ్రత్త పడు. ఆయన రక్తం, ఆయన శరీరం నిన్ను శుద్ధి చేస్తుంది. నమ్మకంగా నిలబడాలి. కన్ను మూస్తే అట ఇట. ఆయన రావటం లేట్ అవ్వచ్చు, మనం పోవటం లేట్ ఉండదు. పొయ్య లోపల సిద్ధపడి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. పాపం నుంచి బయటపడి వెళ్ళాలి, అబద్ధాల నుంచి బయటపడి వెళ్ళాలి, అక్రమాల నుంచి బయటపడి వెళ్ళాలి. సేమ్ యేసయ్య పరిశుద్ధతకు సమానంగా మనం పరిశుద్ధతలో బ్రతికి వెళ్ళాలి. అందుకు సహాయం చేయడానికి నీ కోసం ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు. ఆయనే మన పరిశుద్ధాత్మ దేవుడు. బయట ఉంటే లోపలికి పిలుచుకో, త్వరగా బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకో. ప్రభుతో సమాధానపడు. కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోతాం యేసు నామములో. ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది బల దగ్గర రావాలి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక.